Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని గతంలో మోదీ చెప్పారన్నారు సజ్జల. ఈ విషయం అమిత్ షాకు కూడా తెలుసన్నారు. కేంద్రం నిధులు సమయానికి ఇచ్చుంటే ఇప్పటికే పోలవరం పూర్తయ్యేదన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్తో అక్రమార్కులకు దడ మొదలైందన్నారు సజ్జల. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంతో పేదలకు మేలు జరుగుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు యూటర్న్ బాబు అని కూడా పేరు పెట్టాడు. చంద్రబాబు నాయుడు దాన్ని ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు, పిండుకుంటూనే ఉన్నాడు. దాంట్లోంచి ఒక కామధేనువులాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండుకోవడానికి ప్రాజెక్టు చేయాలనుకోవట్లేదు అని ఆ రోజు సాక్షాత్తు ప్రధానమంత్రి, ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ ప్రధాని కావడానికి ఈ ఎన్నికల్లో కూడా పార్టీ ఇచ్చేస్తోంది. అండ్ అమిత్ షా గారికి కూడా ఈ విషయం తెలుసు. ఉన్న కాలువని వెడల్పు చేయడము, పట్టిసీమ ఒకటి చేయడము, దీని దగ్గర మట్టి పనులు చేయడము, ఇది చేసి వదిలేశాడు. కాఫర్ డ్యామ్ అనేది కొత్తది తీసుకొచ్చాడు. కాఫర్ డ్యామ్తో నీళ్ళు ఆపి దాన్ని చూపాలని చూశాడు. అది హిస్టరీ, రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఈరోజు ఆలస్యమైందంటే దేనికి అయింది నేను సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు, అందరికి తెలుసు. ఆ రోజు ఆయన చేసిన పాపం, చంద్రబాబు నాయుడు చేసిన పాపం, నాట్ ఓన్లీ పోలవరం తెచ్చుకొని తన ఆదాయం కోసం చూసుకోవడం, కాంట్రాక్టర్ తన వాడిని పెట్టి అడ్డంగా ఇంతకుముందే ఆయన మోడీ గారి మాటలో చెప్పినట్టు ఏటీఎం లాగా వాడుకోవడం తప్ప ప్రాజెక్టు పూర్తి చేయాలని చేయలే. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినంతవరకు ఏం చేశాడు ఆయన? అప్పటి వరకు ఉన్నది 13-14 రేట్ల ప్రకారం ఉన్న కాంట్రాక్ట్ ఉంటే 60C కింద, క్లాస్ 66C కింద ఏ పర్ఫార్మెన్స్ నాన్ పర్ఫార్మింగ్ కాంట్రాక్ట్ సరిగ్గా చేయకపోతే కాంట్రాక్ట్ రద్దు చేసేదాని కింద రద్దు చేసి తనకు అత్యంత ప్రియమైన నవయుగ కంపెనీకి కట్టబెట్టాడు. వీళ్ళల్లో ఎవరైనా సరే ఈరోజు వచ్చిన అమిత్ షా గారు కానీ ఇంకోరు కానీ వీళ్ళ మనవాళ్లను పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న రెవల్యూషనరీ స్టెప్ వల్ల ఈ 3-4 ఏళ్లలోనే ఓరియంటేషన్ మారింది. పిల్లల ఎందుకంటే ఆ ఏజ్లోనే బాగా ఆకలింపు చేసుకోగలరు, ఈజీగా టర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందులోనూ మనం ఇంగ్లీష్ మీడియం పెట్టేటప్పుడు ఊరకబెట్ల కింద సర్వే చేస్తే 94% మాకు ఇంగ్లీష్ మీడియం కావాలి ఫస్ట్ క్లాస్ నుంచి అని ప్రజల పబ్లిక్ ఒపీనియన్ నుంచి వచ్చింది. ఈరోజు ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే మనం తెస్తున్నామో అది ఎవరికి కళ్ళె వేసేది, ఎవరిని పాతాళానికి తొక్కేది అంటే ల్యాండ్ గ్రాబర్స్, భూ మాఫియాలు. అడ్డంగా ఎక్కడ చూస్తే అక్కడ జెండా పాతి రికార్డుల్లో తారుమారు చేసుకునే చంద్రబాబు నాయుడు అనుకో అలాంటి గ్యాంగ్ ఎవరున్నారో, లేదా అలాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండే గ్రూపులు వాళ్లకు ఊపిరాడకుండా చేసి అక్కడికి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి స్థానం లేకుండా చేసే దాంట్లో మన ప్రభుత్వం తీసుకున్నది పెద్ద చొరవ. నిజంగా బీజేపీకి ఎంత కోరిక ఉంటే చంద్రబాబు చెప్పినట్టు వాళ్ళు ఇమ్మీడియట్ 1,00,000 కోట్లు ఏదో ఇస్తామని అంటే అప్పుడు ఎవరైనా ఎక్కడైనా కట్టవచ్చు, అదే పెద్ద సమస్య కాదు. అలాంటిది వాళ్ళంతా మొత్తం ఇచ్చింది అప్పుడు 1,500 కోట్లు నాకు గుర్తుండి, 1,500 కోట్లు ఎంత సెంటర్ నుంచి వచ్చింది రాజధాని కంటే. మరి ఆ అమరావతిలో ఆయన ఎప్పుడు పోయినట్లే అటువైపు కరకట్ట మీద ఒకసారి తీసుకెళ్తే తెలుస్తుంది. ఆ సింగిల్ రోడ్డు మీద పోతే ఎక్కడ ఓ రోడ్డు కూడా కనెక్టివిటీ లేని చోట ఈయన ఊహించిన అమరావతి రాజధాని ఎట్లా కడతాడో, ఎట్లా కట్టాలనుకుంటారో వాళ్ళకి అర్థమవుతుంది పోయి చూస్తే. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.